చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీకు చెప్తున్నా, మీ బామర్ది నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఒక పిస్టల్ తీసుకొని బెల్లంకొండ సురేష్ అనేటువంటి ఒక నిర్మాత మీద ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్ జరిగితే ఆ మనిషి, ఆ సురేష్ దాదాపు ఒక నెల 2 నెలలు హాస్పిటల్ ఉండి రికవర్ అయినారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారి కుమారుడు ఆయన ఇంట్లో ఏదైనా జరిగితే బాగుండదని చెప్పి ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవర్తించినటువంటి తీరును ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అది సభ్యత అంటే. అది ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక మంచి కుటుంబము, పాప రామారావు వారసులు, ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ఆయన కొడుకు ఇట్లా జరిగితే బాగుండదని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరును ఒకసారి గుర్తుపెట్టుకో. మీరు ఏందయ్యా మీరు రోజు చేసేటువంటి పరిస్థితి? ఎక్కడ పడితే ఎక్కడ, ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం, ప్రతి నిమిషము మీ చౌకబారు రాజకీయాల కోసం, మీ చిల్లర రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయాలనేది ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నారు. పైపెచ్చు మీరు చేసేటువంటి రాజకీయాలన్నీ తిరిగి జగన్మోహన్ రెడ్డి యొక్క కల్చరు, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన సరిగా లేదని చెప్పి ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితులు మీరు పోతా ఉంటారు. నేను ఒకటి అడుగుతున్నాను, అసలు ఈ చౌకబారు రాజకీయాలు ఎక్కడి నుంచి మొదలైనాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటి భాగస్వామి ఎవరు? ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉందని, తిరిగి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం లేదు, నీ పార్టీకి అధికారంలోకి వచ్చేదానికి అవకాశం లేదని చెప్పి ఆయన నిరోధించేదానికి కాంగ్రెస్ పార్టీ నువ్వు కట్టి ఆయన మీద లేనిపోని ఆరోపణలన్నీ చేసి 16 నెలలు జైల్లో పెట్టేటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, తెలుగుదేశం పార్టీది కాదా? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. ఎక్కడ కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కడ మొదలయ్యాయి, ఎక్కడ బీజం పడింది అనే దానికి మీరు సమాధానం చెప్పండి. ఇది కరెక్టా కాదా మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశారని చెప్పి ఆ రోజు నువ్వు కూర్చొని ఇంత పుస్తకాలు రాసుకొని రాజా ఆఫ్ కరప్షన్, ఈ కరప్షన్, రాష్ట్రమంతా దోచిపోయింది, 1,00,000 కోట్ల కరప్షన్ అని చెప్పి ఆ రోజు కూర్చొని ఎక్కడికంటే ఎక్కడికి పోయి జగన్మోహన్ ని అరెస్ట్ చేశావే, అది కక్షపూరిత రాజకీయం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అక్కడ మొదలు కాలేదా? మరి ఈ రోజు సరే నువ్వు ఒకరి మీద కరప్షన్ ఛార్జెస్ వేసావు, నీ పరిస్థితి ఏంది, నీ కొడుకు పరిస్థితి ఏంది, నీ పార్టీ పరిస్థితి ఏంది ఒకసారి రోజు ఆలోచన చేయండి. ఎక్కడికి పోయినా కంపు కొడతా ఉంది, ఎక్కడికి పోయినా అవినీతితో కూరుకుపోయింది ప్రభుత్వం. పైన కూర్చొని రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్కీములన్నీ, వనరులన్నీ నువ్వు దోచుకుంటున్నావు. నీ ఆఫీస్లో 3rd ఫ్లోర్ లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకో. ఒకసారి నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూర్చొని పిలిచి అడుగు. నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 3వ ఫ్లోర్ లో ఏం జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక పెద్ద పెద్ద సెటిల్మెంట్ ఉండే వాళ్ళు తప్పితే సామాన్య ప్రజలు అక్కడికి పోయే పరిస్థితి లేదు. పైన కూర్చొని నువ్వు దోచుకుంటాండవు, కింద కూర్చొని నీ యొక్క ఎమ్మెల్యేలో లేకుండా నీ లీడర్లో, ఈ నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో వాళ్ళు దోచుకుంటాడు. గ్రామ స్థాయికి పోతే కన్నా నీ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏది పడితే అది సామాన్య ప్రజల నుంచి దోచుకుంటాడు. ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఈరోజు ఇంత అవినీతి జరుగుతోంది, కారణము నువ్వు నిరోధించలేకపోతున్నావంటే దీనికి ప్రధానమైనటువంటి కారణము నువ్వు, నీ కుటుంబ సభ్యులు చేసేటువంటి అవినీతి అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారు, కింద స్థాయిలో ఉన్నటువంటి మీ కార్యకర్తల యొక్క అవినీతి దౌర్జన్యాలు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే దీనికి కారణం మీ యొక్క అవినీతి, అది గుర్తుపెట్టుకోండి. ఇంత అవినీతి మీరు చేతుల్లో పెట్టుకొని, ఇంత అవినీతి మీరు చేస్తూ ఈరోజు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి అవినీతి పడడం చెప్పేదానికి ఎట్లా నోరు వస్తుంది మీకు? సిగ్గుండాల మాట్లాడేటప్పుడు. వినేవాడు ఉండాడు కదా అని చెప్పి నీ చేతిలో ఒక 4 ఛానల్స్, నీ దగ్గర ఒక 3-4 పేపర్లు ఉన్నాయని చెప్పి నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులంతా పదే పదే మాట్లాడితే అబద్ధం ఏమైనా నిజమైపోతుందా? అసలు ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు? ఎన్ని రోజులు ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు? నువ్వు మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే, నువ్వు అబద్ధాలు చెప్పి లేనిపోని నిందలు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే జరిగేటువంటి ఎఫెక్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడికి లక్షల మంది తరలిస్తున్నారంటే కారణం నువ్వు చెప్పే అబద్ధాలను
తిప్పికొట్టేదానికోసం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఈరోజు జనం వస్తున్నారు. అది గుర్తుపెట్టుకో. ఈరోజు నిన్న చూసిన పేపర్లో చూస్తే ఈ యొక్క గోదావరి నది నుంచి బనకచెర్లకు లింకప్ ప్రాజెక్ట్ చేస్తామని చెప్తున్నాం. ఎస్, డెఫినెట్గా మేమందరం కూడా మద్దతు ఇస్తాం. రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతము, ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వృధా అయ్యేటువంటి నీళ్లు తీసుకొని వచ్చి ఎక్కడైతే కరువు బారినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి నీళ్లు తెస్తామంటే మేమందరం కూడా సమర్థిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ముఖ్యమంత్రి అయ్యి 2024 నుంచి ఇప్పటికీ 1 సంవత్సరం 15 రోజులు అవుతుంది. 1 సంవత్సరం 15 రోజులు అవుతుంది. ఈ 1 సంవత్సరం 15 రోజుల నుంచి రాయలసీమలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులకు కనీసం ఒక పిడికెడు మట్టి తీసినటువంటి దకాలా ఎక్కడైనా కనపడతా ఉందా? మీరు సమాధానం చెప్పండి. నువ్వు రాయలసీమ మీద ప్రేమ చెప్తున్నావు. రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావాలి కాబట్టి అక్కడ నుంచి గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకొని వచ్చి మాట్లాడుతున్నావు. నిజంగా నీకు ప్రేమ ఉంటే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింకప్ ప్రాజెక్టు దాదాపు 1500 కోట్లు ఖర్చు ఆల్రెడీ పెట్టారు. ఇంకొక 1000 కోట్లు ఖర్చు పెడితే ఆ పనులు పూర్తయితే ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. గాలేరు నగరి సుజల స్రవంతి మెయిన్ ప్రాజెక్ట్ కడప దగ్గర నుంచి ఇప్పుడు కమలాపురం దగ్గర నుంచి అవతల తిరుపతి వరకు పోవాలా. ఆ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి నిలబడిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? వాడికి నిధులు ఇచ్చేదానికి నీ దగ్గర డబ్బులు లేవా? 1000 కోట్లు 1500 కోట్లు డబ్బులు ఇస్తే పనులు పూర్తయ్యి కొన్ని లక్షల ఎకరాలకు ఈరోజు ఇరిగేషన్ వసతి కల్పించేటువంటి పరిస్థితి ఉంటే ఇది వదిలిపెట్టి ఏదో 40,000 కోట్ల ప్రాజెక్టులు 50,000 కోట్ల ప్రాజెక్టులు కావాలని చెప్పి దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి మొదలు పెడతా ఉంటే నీ యొక్క ఆశయం ఏంది, నీ ఆలోచన ఏంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీ ఆలోచన ఏది? ఆల్రెడీ ఆన్ గోయింగ్ వర్క్స్ ఫండ్స్ ఇస్తే నీకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు పెట్టుకొని ఒక 40,000 50,000 పెట్టుకొని ఒక టెండర్ పిలుస్తావు. ఆ టెండర్ పిలిచి ఆ టెండర్ ఇచ్చిన ఎవడికి అప్పచెప్తావు? వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకునేదానికి నీ ప్రయత్నాలు. ఇది అర్థం కాలేదనుకుంటున్నావా? మేము వ్యతిరేకం కాదు. రాయలసీమకు కానీ లేకుంటే ఏ ప్రాంతానికి కానీ నువ్వు ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెస్తామంటే మేము వ్యతిరేకం కానే కాదు. కానీ నేను అడుగుతున్నాను నిన్ను, లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయకుండా అసాధారణమైంది నీకు సాధ్యం కాని 1000 కోట్లే నువ్వు పెట్టకుండా గడిచిన సంవత్సరం నుంచి 10 కోట్లు కూడా ఇక్కడ ఖర్చు పెట్టకుండా 30,000 కోట్లు 40,000 కోట్లతో నేను ప్రాజెక్టు తీసుకొని వచ్చి కంప్లీట్ చేస్తాను, నీళ్ళు ఇస్తానంటే అర్థం ఏందో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా చెప్పాలి. అసలు నువ్వు బనకచెర్ల గురించి మాట్లాడే ముందు రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు గడిచిన సంవత్సరం నుంచి ఎందుకు ఆగిపోయి ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రివ్యూ చేయలేదు?